హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో నార్మల్ మెషిన్ మీద థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. చూడండి, చిన్న అడ్జస్ట్మెంటేనండి, ఏమీ లేదు. ఫస్ట్ ఇక్కడ స్క్రూ ఉంది కదండి, ఈ స్క్రూ ఇప్పేసేయండి. లూజ్ చేయండి. లూజ్ చేసి ఈ విధంగా తీయండి. కింద పాదం ఉంది కదా, పాదం తీసేయండి. సింగిల్ ఫుట్ పెట్టుకోవాలండి. ఇక్కడ సింగిల్ పాదం, రైట్ లెఫ్ట్ ఏదైనా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టుకోండి. ఇక్కడ స్క్రూ ఉంది కదా చూడండి, ఇప్పుడు తీస్తుంది. అది లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అటు ఇటు తిరుగుతుంది. పాదం దగ్గర మూమెంట్ బాగుంటుంది. ఇప్పుడు సింగిల్ ఫుట్ ఫిట్ చేసేయండి. సింగిల్ ఫుట్ని ఫిట్ చేసేసుకుని రైట్ లెఫ్ట్ ఏది కన్వీనియంట్గా ఉంటే అది, మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, అలా చేయడం వల్ల మధ్యలో స్క్రూ ఇప్పడం వల్ల అటు ఇటు తిరుగుతుంది, మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దాని పక్కనే పడాలి నీడిలు. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అక్కడ పడాలి కరెక్ట్గా. ఇప్పుడు కిందకి నొక్కేసి పట్టుకుని ఇది టైట్ చేసేసుకోవాలి. కరెక్ట్గా పడిందా లేదా చెక్ చేసుకుని టైట్ చేసేసుకోండి. కిందకి నొక్కి పట్టుకుని పాదాన్ని టైట్ చేసేసుకుంటే ఇప్పుడు పాదం కదలదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది పెట్టేసేయండి. పెట్టేసి టైట్ చేసేయండి స్క్రూ. ఇలా చేసేసుకోవాలండి. చిన్న అడ్జస్ట్మెంటే. మళ్ళీ మా నార్మల్ పాదం పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ ఒకసారి చెక్ చేసుకుని నీడిలు కరెక్ట్గా హోల్లో పడిందా లేదా చెక్ చేసుకోవాలి, అంతేను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ప్లేస్ చేయండి. పైపింగ్ క్లాత్లో ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి పైన ఒక ముడి వేసేసి ఈ విధంగా పైపింగ్ వేసేయండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా వస్తుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం నార్మల్ మెషిన్ మీద థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్రెడ్ పక్కనే పడాలి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. థ్రెడ్ ఉన్న ప్లేస్లో లూజ్గా లేకుండా ఉంటే నీట్గా ఉంటుంది పైపింగ్. ఇప్పుడు ఒకసారి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. క్లాత్ మీద సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను హ్యాండ్కి. మీకు ఒకసారి చూద్దామని వేస్తున్నాను. చూడండి, పావించి గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ వేసేయండి. చూడండి, పావించి మీకు అర్థం కాకపోతే పావించి గ్యాప్తో ఒక మార్కింగ్ అన్న పెట్టుకోండి. ఈ విధంగా పావించి గ్యాప్తో స్టిచ్ వేసేయండి. చూడండి, చాలా స్లోగా మీకు కుట్టి చూపిస్తున్నాను. చాలామంది నా స్టూడెంట్స్ కూడా రావట్లేదు అంటున్నారు. చాలా ఈజీ అండి ఇది, స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి గోరుతో రఫ్ చేయండి. అలా రఫ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి, ఇటు తిప్పండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఎడ్జ్ మీద స్టిచ్ వేయాలండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒక్క చిన్న సెట్టింగేనండి, ఏం లేదు. అదొకటి మార్చుకుంటే చాలు, పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎడ్జ్ మీద స్టిచ్ వేయాలి. మీకు చూపించడం కోసం సింగిల్ ఫుట్ మీద వేస్తున్నాను. నార్మల్గా మామూలు మిషన్ మీద, మామూలు ఫుట్ మీద వేయాలండి. ఒకసారి మీకు చూపించేద్దాం, ఇలా కూడా వేయొచ్చని చూపిస్తున్నాను. ఓకే, చూడండి ఇట్లా ఎడ్జ్ మీద పడాలి స్టిచ్. ఇదండి చిన్న సెట్టింగేను, అంతే. ఈజీగా మీరు ఇబ్బంది లేకుండా నార్మల్ మెషిన్ మీదే పైపింగ్ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, ఇలా వస్తుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం లూజ్ లేకుండా హోల్ పక్కనే పెట్టేసుకోవాలి థ్రెడ్, అప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి.